పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి మాత్రం దూసుకోబోతున్నాడు. సో నిన్న దాదాపుగా 3-4 రౌండ్ల తర్వాత సడన్ గా నరేందర్ రెడ్డి దూసుకోపోవడం అనేది జరిగింది. మెజార్టీ అంటే అంజిరెడ్డి కన్నా మెజార్టీ నరేందర్ రెడ్డి చూపించారు. సో మొత్తానికి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా జరిగింది. దాదాపుగా 10 రౌండ్లు ఇప్పటికీ లెక్క పెట్టారు. సో ఈ 10 రౌండ్లలో ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మాత్రం దాదాపుగా 6,869 ఓట్ల మెజార్టీలో ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో దాదాపుగా 70,000 మెజార్టీ అంటే 70,000 ఓట్లు రావడం అనేది జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి రిపోర్ట్లలో. అలాగే తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అభ్యర్థికి నరేందర్ రెడ్డికి దాదాపుగా 66,000 ఓట్లు పైచీలకు రావడం అనేది జరిగింది. అలాగే హరికృష్ణకి ఇండిపెండెంట్ అభ్యర్థి, సో తను బిఎస్పీ పార్టీ నుంచి పోటీ చేయడం అనేది జరిగింది. వారు 59,000 ఓట్ల మెజార్టీ. సో ఎమ్మెల్సీ కవిత కూడా సపోర్ట్ చేయడం తోటి ఇంకా బీఆర్ఎస్ నేతలంతా హరికృష్ణకే మద్దతు ఇచ్చారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి దాదాపుగా 3వ ప్లేస్ ఆర్ 2nd ప్లేస్ వస్తారని చెప్పేసి అనుకున్నారు. బట్ మనం తెలంగాణ వెలుగు నుంచి కూడా మొదటి నుంచి కూడా అంజిరెడ్డికి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం అనూహ్యంగా 4వ రౌండ్ నుంచి 7-8 రౌండ్ల వరకు అంజిరెడ్డిని దాటి ముందంజలోకి వెళ్ళడం అనేది జరిగింది. సో ఒక్కసారిగా మరి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు అన్నట్టు కూడా చెప్పడం అనేది జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి రిపోర్ట్ ప్రకారం 6,867 ఓట్ల మెజార్టీ తోటి ప్రస్తుతం అంజిరెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి 66,000, హరికృష్ణ 59,000 ఓట్ల మెజార్టీ అంటే ఓట్ల తేడాతోటి ముగ్గురు ఉన్నారు. ముగ్గురు మధ్యలో హోరాహోరీ నడుస్తుంది. మరి 2వ ప్రాధాన్యత ఓటు ఎవరికి ఉండే అవకాశం ఉంది? 2వ ప్రాధాన్యత ఓటు వల్లనే గెలుపోటములు డిసైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూద్దాం మరి 2nd ప్రాధాన్యత ఓట్ బ్యాంక్ లో మరి హరికృష్ణకు అవకాశం ఉంటుందా, లేకపోతే 2వ ప్రాధాన్యత ఓట్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి ఫలితాలు చూపిస్తాడా, లేకపోతే కాంగ్రెస్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సిన విషయం. సో మొత్తానికి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.